విప్లవంతో కుగ్రామంగా మారుతున్న విశ్వంలో మనిషి మరో మనిషిని తయారు చేసే ప్రయత్నమే రోబోల ఆవిష్కరణ. మానవుడు కంప్యూటర్ను కనిపెట్టింది మొదలు మరమనిషిని రూపొందించడమే తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ క్రమంలో మనిషి తన మేధస్సునంతా ఉపయోగించి మరమనుషులకు జీవం పోస్తున్నాడు. విపత్కర పరిస్థితుల్లో మానవాళిని ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వందలాది రోబోలను తయారు చేస్తున్నారు. ఈ తరుణంలో అమెరికాలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీకి మరమనుషులు తరలివచ్చారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం యావత్ మానవాళిని భయభ్రాంతులకు గురిచేసింది. ఇలాంటి విపత్తుల సమయంలో నష్టాన్ని నివారించగలిగేవి కేవలం రోబోలు మాత్రమేనని గ్రహించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా రక్షణ పరిశోధనా సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ రోబోల పోటీకి ప్రపంచ దేశాల నుంచి మరమనుషులు తరలివచ్చాయి. హాంకాంగ్, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ నుంచి విచ్చేసిన బృందాలు తమ రోబోల పనితీరును ప్రత్యక్షంగా వివరించాయి. ప్రమాదాలు జరిగే సమయంలో మానవ సహాయం లేకుండా దుర్భేద్యమైన కాంక్రీటు గోడలను పగలగొట్టే విధంగా నిర్మించిన రోబోను ప్రదర్శించారు. దక్షిణ కొరియాకు చెందిన 50 మంది నిపుణులు, విద్యార్థులు కలిసి హుబో అనే రోబోను తయారు చేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కారును నడపగలిగే హుబో విశేషంగా ఆకట్టుకుంది. And you can imagine when you try to drive, especially if you know, maybe you have a cold, right? Or your eyes itch. If you don't see things right away, it's very dangerous to drive, right? You tend to drive very slowly to make up for that. That's exactly what our robot had to do. అత్యవసర సమయాల్లో సైనికులకు సాయంగా వారి వస్తువులను మోసేందుకు వీలుగా మరో రోబో ఆకట్టుకుంటోంది. సముద్రం, నేల, పర్వతాలపై ఈ రోబో 200 కిలోల బరువున్న వస్తువులను అవలీలగా మోసుకుపోతుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన బృందాలకు నిర్వాహక సంస్థ బహుమతులు అందజేసింది.